హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అచీవర్స్ అకాడమీ హబ్. ఈరోజు మనం లాస్ట్ ఇయర్ జరిగిన ఫిబ్రవరి సీటెట్ ఇంగ్లీష్ పేపర్ 1 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. అంకిత కెన్ అండర్స్టాండ్ అండ్ స్పీక్ 6 డిఫరెంట్ లాంగ్వేజెస్. అంకిత కెన్ అండర్స్టాండ్ అండ్ స్పీక్ 6 డిఫరెంట్ లాంగ్వేజెస్. Her language ability makes her a. Her language ability makes her a. So Ankita can understand and speaks 6 different languages లో తను అర్థం చేసుకుంటుంది, అలానే మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ ఎబిలిటీ ఏముంది అంకితకి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ లింగ్విస్టిక్, సెకండ్ వన్ మల్టీలింగ్వల్ స్పీకర్, థర్డ్ వన్ బైలింగ్వల్ స్పీకర్, ఫోర్త్ వన్ మోనోలింగ్వల్ స్పీకర్. లింగ్విస్ట్ అంటే లింగ్వా అంటే లాంగ్వేజ్ కదా, లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు. మల్టీలింగ్వలిజం. బై అంటే 2, మోనో అంటే సింగిల్ స్పీకర్ అనమాట. కానీ ఈమె 6 డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నారు కాబట్టి మల్టీలింగ్వల్ ఎక్కువగా మాట్లాడుతుంది కదా, అలానే అర్థం చేసుకుంటుంది. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మల్టీలింగ్వల్ స్పీకర్. ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. Next question. You are interested in studying topics such as code mixing, code switching, children's language and secret languages. Which of the following disciplines you need to study for these? కాబట్టి యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీయింగ్ టాపిక్స్ అనమాట. మనకి ఏదైనా టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అప్పుడు కోడ్ మిక్సింగ్ అండ్ కోడ్ స్విచ్చింగ్, ద చిల్డ్రన్ లాంగ్వేజెస్ అండ్ సీక్రెట్ లాంగ్వేజెస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసిప్లైన్స్ యూ నీడ్ టు స్టడీ ఆఫ్ దీస్ అన్నారు. ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్ ఆంథ్రోపాలజీ, సెకండ్ వన్ సోషియాలజీ, థర్డ్ వన్ సోషియో లింగ్విస్టిక్స్, ఫోర్త్ వన్ కల్చరల్ సైకాలజీ. ఫోర్త్ వన్ వచ్చేసి కల్చరల్ సైకాలజీ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ సోషియో లింగ్విస్టిక్స్. ఆప్షన్ 3 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఏరియా నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాంట్రాస్టివ్ అనాలిసిస్? నాట్ ఏ పార్ట్ అన్నారు చూడండి. నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాంట్రాస్టివ్ అనాలిసిస్ అన్నారు. ఫస్ట్ వన్ సెమాంటిక్, సెకండ్ వన్ లెక్సికల్, థర్డ్ వన్ ఫోనోలాజికల్, ఫోర్త్ వన్ సింటాటిక్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 సిమాంటిక్ నాట్ అన్నాడు. మిగతావన్నీ లెక్సికల్, సింటాక్టిక్, ఫోనోలాజికల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంట్రాస్టివ్ అనాలిసిస్ అనమాట. ఇట్ ఈస్ నాట్ అన్నాడు కాబట్టి సెమాంటిక్. ఆప్షన్ 1 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యూ ఫైండ్ దట్ an English language teacher is using freely mother tongue in the class. She is using dash method అన్నాడు. You find that English language teacher is using freely mother tongue in the class అన్నమాట. మదర్ టంగ్ యూజ్ చేసినారు. షీ ఈజ్ యూజింగ్ డాష్ మెథడ్. ఏ మెథడ్ యూజ్ చేసినారని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ గ్రామర్ ట్రాన్స్లేషన్, సెకండ్ వన్ స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషన్, థర్డ్ వన్ డైరెక్ట్, ఫోర్త్ వన్ ఆడియో లింగ్వల్. కాబట్టి ఆల్రెడీ ఇంగ్లీష్ టీచర్ ఏం చెప్తుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్నే టీచ్ చేస్తుంది అనమాట. కానీ తను ఇంగ్లీష్ టీచర్ వచ్చేసి ఫ్రీగా మదర్ టంగ్లో యూజ్ చేసింది అనమాట. అంటే దాని అర్థం తన గ్రామర్ని, తన ఇంగ్లీష్ని ట్రాన్స్లేట్ చేసిందనమాట మదర్ టంగ్లోకి. ఏ మెథడ్ని యూజ్ చేసిందంటే క్లాస్ రూమ్లో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని యూజ్ చేసింది. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద అబిలిటీ టు రైట్ కాన్సైజ్లీ by not including any details that can be avoided to achieve precision is a skill which is known as the ability to write concisely by not including any details. తను ఒక్క డీటెయిల్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవట్లేదన్నమాట. దట్ కెన్ బి అవాయిడెడ్ టు అచీవ్ ప్రిసిషన్ ఈజ్ ఎ స్కిల్ విచ్ ఈజ్ నోన్ యాజ్. దాన్ని ఏమంటారు? ఆప్షన్ చూడండి. ప్రాసెస్ రైటింగ్, సెకండ్ వన్ నోట్ టేకింగ్, థర్డ్ వన్ నోట్ మేకింగ్, ఫోర్త్ వన్ సమ్మరైజింగ్.
సమ్మరైజింగ్. సో ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. తను సమ్మరైజ్ చేస్తుంది, సమ్మరీ అన్నమాట. సో కాబట్టి నాట్ ఇంక్లూడింగ్ ఎనీ డీటెయిల్స్ దట్ కెన్ అవాయిడ్ టు అచీవ్ ప్రిసిషన్. ఒక డీటెయిల్స్ని కూడా ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట, ఎందుకంటే తను తొందరగా సమ్మరైజ్ చేసుకుంటుంది కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్, వాయిస్ ఎక్స్ప్రెషన్ కెన్ ఎఫెక్టివ్లీ బీ జడ్జ్డ్. వాయిస్ ఎక్స్ప్రెషన్ కెన్ బి ఎఫెక్టివ్లీ బీ జడ్జ్డ్ బై ఫస్ట్ వన్ వర్డ్ సెలెక్షన్, సెకండ్ వన్ టోన్ ఆఫ్ వాయిస్, థర్డ్ వన్ వోకల్స్, ఫోర్త్ వన్ స్పీడ్ ఆఫ్ వాయిస్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి టోన్ ఆఫ్ వాయిస్. వాయిస్ ఎక్స్ప్రెషన్ కెన్ ఎఫెక్టివ్లీ బీ జడ్జ్డ్. సో దేని ద్వారా జడ్జ్ చేస్తారంటే టోన్ ఆఫ్ వాయిస్, మన టోన్ ఎలా ఉంది, మన వాయిస్ ఎలా ఉంది, సో దాంతో జడ్జ్ చేస్తారనమాట. దిస్ ఇస్ ద వాయిస్ ఎక్స్ప్రెషన్. ఆప్షన్ 2 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సీటింగ్ అరేంజ్మెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ షుడ్ బి ఫ్లెక్సిబుల్. దిస్ ఈజ్ బికాజ్, ఎందుకు అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, ఇట్ వుడ్ హెల్ప్ కండక్ట్ మెనీ గ్రూప్, పెయిర్ అండ్ హోల్ క్లాస్ యాక్టివిటీ వెరీ ఈజీలీ. సెకండ్ వన్, ఇట్ వుడ్ గివ్ ద చిల్డ్రన్ ఫ్రీడమ్ టు మూవ్ దేర్ సీట్స్ wherever and whenever by they want. Third one, it would help the teacher ensure equality in her classroom. Fourth one, it would prevent children from forming permanent friendship groups. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ, సో సీటింగ్ అరేంజ్మెంట్ క్లాస్ రూమ్లో ఎందుకు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే, క్లాస్ రూమ్లో ఇట్ వుడ్ హెల్ప్ టు కండక్ట్ మెనీ గ్రూప్స్. సో గ్రూప్స్గా ప్రిపేర్ చేస్తారు కదా పిల్లల్ని, అలానే గ్రూప్స్ కానీ పేర్స్ కానీ హోల్ క్లాస్ యాక్టివిటీస్ అనేది, ఇలాంటి యాక్టివిటీస్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టు అసెస్ రీడింగ్ స్కిల్ అట్ ప్రైమరీ లెవెల్ ఏ లాంగ్వేజ్ టీచర్ షుడ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫోకస్ ఆన్. సో ప్రైమరీ లెవెల్ చిల్డ్రన్స్కి లాంగ్వేజ్ టీచర్ సో దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ వన్, యూజ్ ఆఫ్ పంక్చుయేషన్ మార్క్స్. సెకండ్ వన్, రీడింగ్ విత్ ఫ్లూయెన్సీ. థర్డ్ వన్, రీడింగ్ విత్ అండర్స్టాండింగ్. ఫోర్త్ వన్, ఐడెంటిఫైయింగ్ ద లెటర్స్ ఆఫ్ ఆల్ఫాబెట్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దీనికి కరెక్ట్ ఆప్షన్. సో ప్రైమరీ లెవెల్ టీచర్కి రీడింగ్ స్కిల్ అనేది ప్రైమరీ లెవెల్ టీచర్కి ఒక టీచరు సో దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుందంటే రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ పైన ఎక్కువగా ఫోకస్ ఉందన్నమాట. పంక్చుయేషన్ మార్క్స్ పైన కాదు, ఫ్లూయెన్సీ పైన అస్సలకి కాదు, ఐడెంటిఫై లెటర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ అన్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్, ప్రైమరీ లెవెల్ కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్, రీడింగ్ విత్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ క్వశ్చన్, టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అన్నారు. ఫస్ట్ వన్, కీప్ ఆన్ మూవింగ్ అండ్ గెస్చరింగ్. సెకండ్ వన్, కీప్ ఆన్ సేయింగ్ వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్. థర్డ్ వన్, లిజన్ టు అదర్స్ ఫస్ట్. ఫోర్త్ వన్, కీప్ ఆన్ ఇంటర్వీనింగ్ అదర్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో కరెక్ట్ ఆప్షన్స్ చూడండి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు అన్నాడు. సో కీపింగ్ ఆన్ మూవింగ్ అండ్ గెస్చరింగ్ అన్నారు. సెకండ్ వన్ వచ్చేసి కీపింగ్ సేయింగ్ వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్. థర్డ్ వన్, లిజన్ టు అదర్స్ ఫస్ట్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లిజన్ టు అదర్స్ ఫస్ట్. ఆప్షన్ 3 ఈజ్ ఎ కరెక్ట్. లిజన్ టు అదర్స్ ఫస్ట్. ఆప్షన్ 3 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మేజర్ ఆబ్జెక్ట్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఈస్ టు. మేజర్ ఆబ్జెక్టివ్ అనమాట అబౌట్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఫస్ట్ ఆప్షన్, డెవలప్ ద అబిలిటీ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్ లాజికల్లీ అండ్ కరెక్ట్లీ ఇన్ స్పీచ్ అండ్ రైటింగ్. సెకండ్ వన్, ఇంక్రీజ్ అవర్ అబిలిటీ టు మెమరైజ్ రూల్స్. థర్డ్ వన్, డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్. ఫోర్త్ వన్, ఇంక్రీజ్ ద ఒరిజినాలిటీ ఆఫ్ అవర్ ఐడియాస్. సో మేజర్ ఆబ్జెక్టివ్ అడుగుతున్నాడు అబౌట్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ గురించి. సో
కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి టు డెవలప్ ద అబిలిటీ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్ లాజికల్లీ అండ్ కరెక్ట్లీ ఇన్ స్పీచ్ అండ్ రైటింగ్. సో కరెక్ట్లీ స్పీచ్ అండ్ రైటింగ్. సో సెకండ్ వన్ చూడండి, మెమొరైజ్ అన్నారు. మెమొరైజింగ్ రూల్స్ అస్సలకి ఉండదు. సో దిస్ ఈజ్ ద రాంగ్. డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్, దిస్ ఈజ్ ఆల్సో ఓకే, బట్ దిస్ ఈజ్ ద మోర్ ఫ్లెక్సిబుల్ ఆన్సర్. సో దట్స్ వై ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డెవలప్ ద అబిలిటీ, సో పిల్లల్లో అబిలిటీని డెవలప్ చేయాలి, అలానే వాళ్ళ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ కరెక్ట్ స్పీచ్ కానీ స్పెల్లింగ్ రైటింగ్లో కానీ మనం చూస్తూ ఉండాలన్నమాట. సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వైల్ డెవలపింగ్ రైటింగ్ స్కిల్స్ అమాంగ్ ద స్టూడెంట్స్ at primary level, a teacher must encourage her students to write on topics related to. సో వైల్ డెవలపింగ్ రైటింగ్ స్కిల్స్, సో రైటింగ్ స్కిల్స్ డెవలప్ అయ్యేటప్పుడు స్టూడెంట్స్లో, ప్రైమరీ లెవెల్ స్టూడెంట్స్లో, ఏ టీచర్ మస్ట్ ఎంకరేజ్ హర్ స్టూడెంట్స్ టు రైట్ ఆన్ టాపిక్స్ రిలేటెడ్ టు. సో ఏ టాపిక్స్ ద్వారా స్టూడెంట్స్కి ఎక్కువగా రాపిస్తారు, ఏ టాపిక్స్ పైన? కింద ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్ రిలీజియస్ బిలీఫ్, సెకండ్ వన్ పర్సనల్ లైఫ్, థర్డ్ వన్ సోషల్ ఇష్యూస్, ఫోర్త్ వన్ నేషనల్ థీమ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పర్సనల్ లైఫ్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పర్సనల్ లైఫ్ పైన స్టూడెంట్స్ టు రైట్ ద టాపిక్ రిలేటెడ్ టు పర్సనల్ లైఫ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, you want to identify individual differences of learners to scaffold them in your class. Which of the following assessment would you use for this purpose అన్నారు. సో స్కఫోల్డింగ్ వచ్చేసి లెవ్ వైగోట్స్కి కదా చెప్పింది. సో ఇతని పరంగా సో ఏ అసెస్మెంట్ని యూజ్ చేశారు అన్నారు. ఫస్ట్ వన్ డయాగ్నాస్టిక్, సెకండ్ వన్ సమ్మేటివ్, థర్డ్ వన్ ఫార్మేటివ్, ఫోర్త్ వన్ పీర్ అసెస్మెంట్. సో పీర్ అసెస్మెంట్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమ్మేటివ్ అసెస్మెంట్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. సమ్మేటివ్ అసెస్మెంట్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, Chomsky propounded that an innate capacity to acquire language is the result of our uniquely human biological inheritance. Inheritance is known as. So first one language acquired domain, second one language acceptance desire, third one language acquisition device, fourth one language adaptation degree. సో నోమ్ చామ్స్కీ తెలుసు కదా అందరికీ, నోమ్ చామ్స్కీ. సో అబౌట్ ఇన్నర్ కెపాసిటీ ఆర్ లాంగ్వేజ్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైస్, LAD లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైస్ అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద టర్మ్ ఫర్ ద స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ యూనిట్ ఆఫ్ సౌండ్. చూడండి, స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్ ఇన్ ద లాంగ్వేజ్ ఏది అని అడుగుతున్నాడు. ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ వన్ ఫోనిమ్, సెకండ్ వన్ మార్ఫిమ్, థర్డ్ వన్ సింటాక్స్, ఫోర్త్ వన్ సెమాంటిక్స్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ద స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ యూనిట్ ఆఫ్ సౌండ్ వచ్చేసి ఫోనీమ్ అనమాట. ఫోనీమ్ ఈజ్ నథింగ్ బట్ సౌండ్. ఎ స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ యూనిట్ ఆఫ్ సౌండ్ ఈజ్ ఫోనీమ్. ఆప్షన్ 1 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫాంట్స్ అరౌండ్ 2-3 months of age are capable of producing open oval sounds. These sounds are examples of. సో 2-3 months పిల్లలు సౌండ్స్ ఎలా చేస్తారు? ఫస్ట్ వన్ babbling, second one shouting, third one word utterance, fourth one cooing. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 2-3 months పిల్లలు మాట్లాడరు కదా, కూయింగ్ అలా చేస్తుంటారు కదా, కూయింగ్. ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, కింద పారాగ్రాఫ్స్ ఇచ్చినాడు. యూ మే షూట్ మీ విత్ యువర్ వర్డ్స్, యూ మే కట్ మీ విత్ యువర్ ఐస్, you may kill me with your hatefulness, but still like air I will rise.
Out of hurts of history, shame, up. I rise up from a past that's rooted in pain. Arise. I am a back ocean, leaping and wide, welling and swelling. I bear in the tide. Leaving behind nights of terror and fear, I rise into a daybreak that is wondrously clear. I rise, bringing the gifts that my ancestors gave. I am the dream and the hope of slave. I rise, I rise, I rise. దిస్ ఇస్ అ పోయం అనమాట. సో కింద ఖచ్చితంగా ఒకటి వస్తుంది, దాని కింద క్వశ్చన్స్ ఇస్తారనమాట. సో క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్ ద థీమ్ ద పోయం కరెక్ట్లీ. సో ఇక్కడ ఇచ్చినారు కదా పోయము, ఈ పోయంలో థీమ్ అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ వన్ రిలేషన్షిప్, సెకండ్ వన్ అప్రెషన్, థర్డ్ వన్ ఎన్వైర్న్మెంట్, ఫోర్త్ వన్ ఫెమినిజం. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ థీమ్ కరెక్ట్ అంటే ఆపరేషన్. సో ఆప్షన్ 2 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. I am the dream and the hope of the slave. Show that the poet is an. So I am the dream and the hope of the slave. అని ఇచ్చి కొటేషన్ మార్క్స్ ఇచ్చి ఇట్ షోస్ దట్ ద పోయెట్. సో పోయెట్ దేని గురించి చెప్తున్నాడు? ఫస్ట్ వన్ ఆప్టిమిస్ట్, సెకండ్ వన్ సైనిక్, థర్డ్ వన్ నిహిలిస్ట్, ఫోర్త్ వన్ పెసిస్మిస్ట్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్టిమిస్ట్. ఆప్షన్ 1 is a correct answer. Next question. A past that's rooted in pain. It refers to the past. The past that rooted in pain refers to past అన్నారు. First one, that has been pleasurable once but is now in pain. Second one, that has always been painful. Third one, that has had alternate periods of pain and pleasure. Fourth one, that has always been pleasurable. So correct option వచ్చేసి that has always been painful. Past అడుగుతున్నారు, that has always been painful. Option 2 is a correct answer. Next question. The use of I rise in the poem is an example. సో పోయంలో I rise అని ఇచ్చినారు కదా. సో దానికి ఎగ్జాంపుల్ ఏది అన్నాడు? ఫస్ట్ వన్ parallelism, second one alliteration, third one repetition, fourth one hyperbole. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి repetition. Option 3 is a correct answer. Next question. Which library device has been used in the following line? సో ఏ లైబ్రరీ డివైస్ని యూజ్ చేస్తున్నారు అడుగుతున్నాడు. కింద సెంటెన్స్ చూడండి. బట్ స్టిల్ లైక్ ఎయిర్ ఐ విల్ రైజ్. సో దీంట్లో చూద్దాం ఏ లిటరసీ డివైజ్. సో ఫస్ట్ వన్ సిమిలీ, సెకండ్ వన్ ఆక్సిమోరన్, థర్డ్ వన్ మెటోనిమీ, ఫోర్త్ వన్ మెటాఫర్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సిమిలీ లైక్ అన్నారు కదా. సో ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. Simile. Next question. The hurts of history, shame refers to. Sentence ఇచ్చినారు. The hurts of history, shame refers to అని. First one object poverty, second one modest living standards, third one comfortable existence, fourth one a shameful event in history. So correct option వచ్చేసి a shameful event in history. Option 4 is a correct answer. A shameful event in history. సో కింద మళ్ళీ ప్యాసేజ్ ఇచ్చినారనమాట. దీనికి 8 క్వశ్చన్స్. సో ప్యాసేజ్ చదవండి, కింద ఆన్సర్ చేద్దాం. సో రీడ్ ద ప్యాసేజ్ క్లియర్లీ. So let's start the first question in this passage. First one, state which of the following statement true or false. So which of the following statement true or false. సో ఏది కరెక్టో ఏది రాంగో చూద్దాం. ఫస్ట్ వన్ ఏ వచ్చేసి the friend sessions gradually came to an end. Second one, the uncle stubbornly refused to listen to his voice.
టు హిజ్ వైఫ్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బోత్ ఏబి ఆర్ ఫాల్స్. ఏ ట్రూ బట్ బి ఫాల్స్. ఏ ట్రూ ఏ బి ట్రూ ఏ ఫాల్స్. బోత్ ఏబి ఆర్ ట్రూ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ద ఫ్రెండ్స్ సెషన్స్ గ్రాడ్యువల్లీ కేమ్స్ టు అన్ ఎండ్. దిస్ ఇస్ ద కరెక్ట్. ద అంకుల్ stubbornly refused to listen his wife. This is the wrong. So A correct, B false. ఆప్షన్ 2లో ఉంది చూడండి. A is true but B is false. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ నాట్ ట్రూ? నాట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? సో ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్, ద ఆంట్ వాజ్ హ్యాపీ at the friends meetings taking place at their place. First one. Second one, my uncle was a gentle person. Third one, the photograph was kept safely in an envelope. Fourth one, the engineer friend worked at a far off place. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సో నాట్ అన్నాడు కదా. సో మై అంకుల్ వాజ్ ఎ జెంటిల్ పర్సన్. దిస్ ఈస్ ద రైట్. ద ఫోటోగ్రాఫ్ వాజ్ కెప్ట్ సేఫ్లీ ఇన్ అన్ ఎన్వలప్. దిస్ ఈస్ ద రైట్. ద ఇంజనీర్ ఫ్రెండ్స్ వర్క్డ్ ఫార్ ఆఫ్ ప్లేస్. దిస్ ఈస్ ఆల్సో రైట్. సో రాంగ్ ఆప్షన్ అడుగుతున్నాడు కదా. ఫస్ట్ వన్ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్, నాట్ ట్రూ. సో రిమైనింగ్ ఆర్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద క్లాస్ ఆఫ్ ది అండర్లైన్ పార్ట్. సో క్లాస్ అడుగుతున్నాడు అండర్లైన్ పార్ట్కి. డాష్ అన్ ఇంజనీర్ హూ వర్క్డ్ ఇన్ సమ్ వన్ డిస్టింక్ట్స్ ప్రాజెక్ట్స్. సో ఇది ఏ క్లాజ్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ అడ్జెక్టివ్ క్లాస్, సెకండ్ వన్ అడ్వర్బ్ క్లాస్, థర్డ్ వన్ ప్రిన్సిపల్ క్లాస్, ఫోర్త్ వన్ నౌన్ క్లాస్. హూ వర్క్డ్ ఇన్ సమ్ డిస్టింక్ట్స్ ప్రాజెక్ట్స్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అడ్జెక్టివ్ క్లాస్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. సో ఇది ఏ టైప్ చూద్దాం. వాట్ మ్యాడ్నెస్ సైజెస్ యూ. సో ఫస్ట్ వన్ ఇంటరాగేటివ్, సెకండ్ వన్ ఎక్స్క్లమేటరీ, థర్డ్ వన్ అపాటివ్, ఫోర్త్ వన్ డిక్లరేటివ్. విచ్ సెంటెన్స్? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రాగిల్. సో ఫ్రాగిల్కి ఆపోజిట్ మీనింగ్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ డ్యూరబుల్, సెకండ్ వన్ రిక్లెస్, థర్డ్ వన్ టాల్, ఫోర్త్ వన్ అగ్రెసివ్. సో ఫ్రాగిల్కి ఆపోజిట్ మీనింగ్ వచ్చేసి డ్యూరబుల్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డ్యూరబుల్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద ఎక్స్ప్రెషన్ we sailed out mean in the context? First one, to rush out in a hurry, second one to walk in a lethargic manner, third one to live in a determined manner, fourth one to go out for a jaunt. So correct option వచ్చేసి we sailed out means to live in a determined manner. Option 3 is the correct answer. Next question, who is the narrator in this story? So ఇక్కడ narrator ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ యంగ్ బాయ్, సెకండ్ వన్ అంకుల్, థర్డ్ వన్ అంకుల్స్ ఫ్రెండ్, ఫోర్త్ వన్ ఆంట్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ యంగ్ బాయ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టాస్క్ వాజ్ ద అంకుల్స్ సపోజ్డ్ టు పర్ఫార్మ్ దట్ డే? ఏ టాస్క్ అంకుల్ సపోజ్ చేసినట్టు పర్ఫార్మ్ దట్ డే? సో ఏ టాస్క్ చూద్దాం. ఫస్ట్ వన్ టు గో రౌండ్ ద సిటీ, సెకండ్ వన్ టు ఫ్రేమ్ ఏ ఫోటోగ్రాఫ్, థర్డ్ వన్ టు మీట్ హిస్ ఇంజనీర్ ఫ్రెండ్, ఫోర్త్ వన్ టు ప్లే కార్డ్స్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి టు ఫ్రేమ్ ఏ ఫోటోగ్రాఫ్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వై వాజ్ ద ఆంట్ యాంగ్రీ అట్ ద అంకుల్స్ ఎంటైర్నింగ్ ఫ్రెండ్స్ అట్ హోమ్స్? సో ఆంట్ ఎందుకు యాంగ్రీ అయ్యింది అంకుల్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు? ఫస్ట్ వన్ బికాస్ హీ లాస్ట్ మనీ ఈజ్ కార్డ్ గేమ్స్, సెకండ్ వన్ బికాస్ దే క్రియేటెడ్ లాట్ ఆఫ్ నాయిస్, థర్డ్ వన్
because she had to serve them coffee and snacks repeatedly. Fourth one, both 1 and 3. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బికాస్ హీ లాస్ట్ మనీ ఇన్ దిస్ కార్డ్ గేమ్స్. సో కార్డ్ గేమ్స్లో తన మనీ మొత్తం లాస్ చేస్తున్నాడు. దిస్ ఇస్ ద రైట్. నెక్స్ట్ వన్, బికాస్ షీ హ్యాడ్ టు సర్వ్ దెమ్ కాఫీ అండ్ స్నాక్స్ రిపీటెడ్లీ. కాఫీ స్నాక్స్ రిపీటెడ్గా సర్వ్ చేయడం ద్వారా తనకు కోపం వచ్చింది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4, both 1 and 3 are correct. Both 1 and 3 are correct. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.